హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనోహరి తింటూ ఉండగా పొరపాటున కొరబోతున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఎవరో తలుచుకున్నట్టున్నారు అని చెప్పి పిల్లలు అనటంతో నన్నెవరు తలుచుకుంటారు, నా అరు తప్ప, నాకంటూ ఇంకెవరూ లేరు కదా, ఏ లోకన ఉన్న అరు నన్ను తలుచుకుంటూనే ఉంటుంది అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటుంది. అక్కడ గేటు దగ్గర అరు బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. తన కుటుంబానికి అలా దూరంగా ఉన్నందుకు. ఎందుకే మనం ఇలా చేస్తున్నావు, నా మీద ఎందుకు ఇంత కక్ష కట్టావు, నా పిల్లలకి దూరం చేసావు, నన్ను నీ భర్తని దూరం పెట్టి ఎందుకు నా భర్తకి దగ్గర కావాలని చూస్తున్నావు నువ్వు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ మను అడుగుతూ ఉంటుంది అమర్ని, అమర్ ఆంటీ అంకుల్ నీకు చెప్పే ఉంటారు కదా, అరు అస్థికలని నదుల్లో కలపాలని చెప్పి మరి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చూద్దాం, మంచి రోజు చూసి నదుల్లో కలుపుదాం అని చెప్పి అమర్ అనటంతో బాగి అలా డౌట్గా చూస్తూ ఉంటుంది. మనోహరి అంటుంది, 2 రోజుల్లో మంచి రోజు ఉందట, అప్పుడు ఆ కార్యక్రమాన్ని జరిపిద్దాం అని అనటంతో మా ఎవరికి తెలీదే 2 రోజుల్లో మంచి రోజు ఉందని అని చెప్పి డౌట్ పడుతూ ఉంటారు అందరూ కూడా. మనోహరి అంటుంది, పంతులు గారు చెప్పారు అని అనటంతో మాకెవరికి చెప్పలేదే పంతులు గారు అని రాథోడ్ అడగటంతో వెళ్ళేటప్పుడు నాతో చెప్పారులే అని కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి. అమర్, ఎలాగో రేపు మనం పూజ చేయించుకోవటానికి గుడికి వెళ్తాం కదా, అప్పుడు పంతులు గారిని ఎల్లుండి మంచి రోజు అయితే కనుక ఆ కార్యక్రమాన్ని జరిపిద్దాం అని అమర్ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటారు. సరే నాన్న అని అనటంతో మళ్ళీ అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక మనోహరి అమర్ని అడుగుతూ ఉంటుంది, అమర్ అస్థికలు ఎక్కడ ఉన్నాయి అని అడగటంతో అమర్ అలా ఆలోచిస్తూ ఉంటాడు. స్మారక భవనంలో ఉన్నాయి అని చెప్తాడు. ఇక మనోహరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అంటే అక్కడ సేఫ్గానే ఉంటాయా అని అడుగుతూ ఉంటుంది. సేఫ్గానే ఉంటుంది, దానికి తాళం లాకర్ ఉంది, ఆ కీ నా దగ్గరే ఉంది, ఎవ్వరూ దాన్ని తీసుకోలేరు అని చెప్పి అమర్ చెప్పటంతో ఇకప్పుడు మనోహరి ఎలాగైనా సరే ఆ కీని తీసుకువెళ్ళి మనం అస్థికలని తీసేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భోజనం దగ్గర నుంచి బాగి మనోహరిని డౌట్గా చూస్తూ ఉంటుంది. అరు అక్కడ బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రణవీర్, సౌరవ్ అందరూ కూడా జీప్లో అక్కడ అమర్ ఇంటి ముందల దిగుతారు. అదిగో మనోహరి ఉండే ఇల్లు ఇదే అని రణవీర్కి సౌరవ్ చూపిస్తూ ఉంటాడు. గన్ పట్టుకొని రణవీర్ చాలా ఆవేశపడిపోతూ ఉంటాడు. మనోహరి ఎలాగైనా నిన్ను చంపేస్తా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. రణవీర్, నువ్వు మాట ఇచ్చావు ఆవేశపడనని చెప్పి అని సౌరవ్ అడుగుతూ ఉంటాడు. ఇక అక్కడే కోపంగా చూస్తూ ఉంటాడు. అరు తనని చూసి, తిను రణవీర్ కదా మనోహరి భర్త అని చెప్పి ఆవేశంగా తన దగ్గరికి వెళ్తుంది. చూడండి, ఇక్కడ మీరు మనోహరి కోసం వచ్చారని నాకు తెలుసు, తను నా కుటుంబాన్ని ఏమీ చేయకముందే మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి, మనోహరిని నా కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది, తన మీద మీరు ఎందుకంత కోపంగా ఉన్నారో, మీ కుటుంబానికి ఏం అన్యాయం చేసిందో మనోహరి నాకు తెలియదు, కానీ నా కుటుంబాన్ని ఏమి చేయకముందే తనని ఇక్కడి నుంచి ఆ రాక్షసిని తీసుకువెళ్ళిపోండి అని చెప్తూ ఉంటుంది. చాలా ఆవేశపడిపోతూ ఉంటాడు. మనోహరి మాత్రం అక్కడ గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. గోరాతో మాట్లాడుతూ ఉంటుంది. గోరా, 2 రోజుల్లో అస్థికలని నీ ముందలకి తీసుకొస్తాను, అవి ఎక్కడున్నాయో నేను తెలుసుకున్నాను, నువ్వేమీ టెన్షన్ పడకు గోరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక రణవీర్ అయితే గన్ పట్టుకొని ఆవేశంగా వచ్చి తలుపుని కొంచెం ఓపెన్ చేసి మనోహరిని చూస్తూ ఉంటాడు. మనోహరి, నిన్ను చంపేస్తాను అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ అక్కడ లాయర్, సౌరవ్ ఇద్దరు కూడా రణవీర్ని ఆపేస్తూ ఉంటారు. లోపలికి వెళ్లకుండా మనోహరి అదంతా తెలియక ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత అలా రణవీర్ నోరు మూసేసి బయటికి తీసుకొని వెళ్ళిపోతారు. రణవీర్ని ఇక్కడ
కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఏంటి ఆ సౌండ్, ఎవరైనా వచ్చారా ఏంటి అని మనోహరి గేట్ తీసి బయటకు వెళ్ళి చూస్తూ ఉంటుంది. అక్కడ రణవీర్, సౌరవ్, లాయర్ అందరూ పక్కన గోడ పక్కన దాక్కుంటారు. ఎందుకు వీళ్ళు దాక్కున్నారు, అతన్ని ఎందుకు ఆపేస్తున్నారు, మనోహరిని ఏమీ చేయకుండా అని అరు చూస్తూ ఉంటుంది. అలాగా ఇక మనోహరి చూడటంతో ఎవరు కనిపించరు. సరేలే అని లోపలికి వెళ్ళిపోతూ ఉండగా అరు గుర్తుకు వస్తుంది మనోహరికి. అరు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నాకు తెలుసు. నీకు లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా, నేను చెప్తాను విను. ఈరోజు నేను ఇప్పుడే అమర్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా భోజనం చేసి వచ్చాను. ఏంటో ఈరోజు అమర్ నాకు అన్ని గుడ్ న్యూస్లే చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? ఇంకో 2 రోజుల్లో నీ అస్థికలని పుణ్యనదుల్లో కలపబోతున్నారు. ఇక నువ్వు శాశ్వతంగా ఇంటికి దూరం అయిపోవచ్చు అని చెప్తూ ఉంటుంది. ఇక అరు టెన్షన్ పడుతూ ఉంటుంది. మను ఎందుకే ఇలా చేస్తున్నావు అని చెప్పి బాధగా అడుగుతూ ఉంటుంది. ఇక మను సరేలే ఎవరు లేరని చెప్పి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. బాగి ఆలోచిస్తూ ఉంటుంది. మనోహరి ప్లాన్ ఏంటా అని చెప్పి రాథోడ్ వచ్చి మిస్సమ్మ అంటూ పిలుస్తూ ఉంటాడు. ఏంటి రాథోడ్ అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. మిస్సమ్మ, ఎందుకు అంత ఇదిగా ఆలోచిస్తున్నావు అని అడగటంతో మనోహరి గురించే అని చెప్తూ ఉంటుంది మిస్సమ్మ. మనోహరి గురించా? ఆమె గురించి ఎందుకు అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు రాథోడ్. మనోహరి ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు రాథోడ్. అసలు అస్థికల గురించి ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు అడుగుతోంది, ఎందుకు కలపాలని తొందరపడుతోంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది. తను నిజంగానే ఇంటికి మంచి చేయడానికే ఆ తాయెత్తు తీసుకొచ్చి గుమ్మానికి కట్టిందా, ఎప్పుడూ లేనిది అని అడుగుతూ ఉంటుంది. ముంచేసే వాళ్ళకి మంచి చేయాలని ఎందుకు అనుకుంటారు మేడం అని చెప్పి అనటంతో కదా నాకు అదే డౌట్. ఏం చేస్తుందా మనోహరి, ప్లాన్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు రాథోడ్. కొంప తీసి గోరాతో కలిసి ఏమైనా చేస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అస్థికలు తీసుకొని తనేం చేస్తాడు మేడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు రాథోడ్. ఏమో, నాకు ఒకటి, తాయెత్తు ఎందుకు కట్టింది, అస్థికల గురించి ఎందుకు మాట్లాడుతోంది, 3 గోరా, ఈ అన్నిటికీ ఏదో సంబంధం ఉంది. మనోహరి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడ గోరా గురించే ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి గదిలో కూర్చొని. ఇంతలో బాబ్జీ ఫోన్ చేస్తాడు. మేడం, మీ చావు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చేసింది అని అనటంతో, నువ్వే ఆ వీడియో తీసావు కదా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. వీడియో గురించి కాదు మేడం, మిమ్మల్ని వెతుక్కుంటూ, మీరు తాళి కట్టిన భర్త మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. బెయిల్ మీద బయటికి విడుదలయ్యాడని తెలిసింది. మీరు ఎక్కడున్నారో తెలుసుకొని వస్తున్నాడు మీ దగ్గరికి. మీరు జాగ్రత్తగా ఉండండి మేడం, ఇంతకు మించి నేనేం చెప్పలేనని ఫోన్ పెట్టేస్తాడు. ఇక మనోహరి చాలా భయపడిపోతూ ఉంటుంది. రణవీర్ బయటికి వచ్చేసాడా, ఎలాగా అంటే ఇంతక కుక్కలు మురిగాయి, రణవీర్ నా దగ్గరికి వచ్చాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఇంతలో మిస్ అమ్మ లంచ్ బాక్సులు రెడీ చేస్తుంది. తొందరగా రండి పిల్లలు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక అంజు పాప అమ్ముకి చెప్తూ ఉంటుంది, ఇదిగో మిస్ అమ్మని అలా రోజు అరవద్దని చెప్పు అని చెప్తూ ఉండగా, నువ్వు అరవకపోతే రెడీ అవ్వవు కదా అంజు, రెడీ అవ్వకపోతే స్కూల్లో ప్రిన్సిపల్ నాన్నకి కంప్లైంట్ ఇస్తుంది నువ్వు లేట్గా వస్తే అని చెప్పడంతో అంజు చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతూ ఉంటుంది. అమ్మో వద్దులే అని చెప్పి అక్కడ బుక్ కోసం ఆ షెల్ఫ్ ఎక్కుతుంది. ఆ షెల్ఫ్ మొత్తం కూడా బుక్స్ కింద పడిపోతాయి మొత్తం. ఇక అమ్ము, ఆనంద్, ఆకాష్ అంజుని కోప్పడుతూ ఉంటారు. టైం అయిపోతుంది, ఇప్పుడు ఎలా ఇది సర్దడం, నాన్న చూస్తే తిడతారే అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇంతలో మనోహరి అక్కడికి వస్తుంది. ఆంటీ, నేనంటే మీకు చాలా ఇష్టం కదా, ప్లీజ్ నాకు కొంచెం ఇవి సర్ది పెట్టరా, మేము స్కూల్కి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడంతో మనోహరి అనుకుంటుంది, తప్పుతుందా ఇవి సర్దక నాకు అని చెప్పి ఆ షెల్ఫ్ని సరిగ్గా పెట్టి బుక్స్ అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది. అందులో అరు పర్సనల్ డైరీ కనిపిస్తుంది. ఒకప్పుడు అరు అమ్ములోకి ఆత్మగా ప్రవేశించినప్పుడు ఒక డైరీని అందులో రాస్తుంది. ఏవండి, నా చావుకి వచ్చే ప్రమాదాలన్నిటికీ కారణం మనోహరి అండి.
మన కుటుంబాన్ని నాశనం చేయటానికి వచ్చింది అని చెప్పి మొత్తం మనోహరి గురించి నిజం మొత్తం ఆ డైరీలో రాసి అక్కడ పెడుతుంది. అరుకి అదే గుర్తుకు వస్తుంది. ఈయన ఈ డైరీ చదివితే బాగుండు అని చెప్పి ఇక మనోహరి ఏంటిది డైరీ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది. ఆ డైరీ అరుదని అర్థమవుతుంది. ఏం రాసిందో చదువుదామని మొత్తం చదువుతుంది. ఇది చదివాక ఒక్కసారిగా మనోహరికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఒళ్ళంతా. ఇది చచ్చాక ఈ డైరీ ఎలా రాసింది అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ డైరీ అమర్ చేతికి దొరుకుతుందా, చదువుతాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.